సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఘ కాపురి దైవజనులు రెవరెండ్ డేవిడ్ గారికి, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సేవకులు కోరేష్ గారికి వందనాలు. నన్ను గురించి మంచి మాటలు పలికిన రెవరెండ్ కరుణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రెవరెండ్ రాజేంద్రన్ గారు, మరి నిన్న మీకు వాక్యం చెప్పిన దైవజనులు పాల్ ప్రశాంత్ గారి యొక్క తండ్రి గారు, వారు కూడా అద్భుతమైనటువంటి సేవకులుగా అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. ముఖ్యంగా మొబైల్ చర్చ్లో, అంటే బస్సులోనే ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో మరి వారి యొక్క మరి సతీమణి అమ్మగారు, తర్వాత పాల్ ప్రశాంత్ గారు ఈ విధంగా వాడబడ్డాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిశ్చయంగా మీ మధ్యలో నేను ఉండడానికి మొదటిగా కారకుడైన దేవునికి, రెండవదిగా కారకులను నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపురికి కోరేష్ గారికి, ఇక్కడున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము జీవిత దినములన్నిటిలో మనం ఏం చేయాలి? మన జీవిత దినాలు అంటే 365 రోజులు ప్రతి సంవత్సరంలో ఉంటే రోజుకి 24 గంటలు, 365 రోజులు. అలాగే జీవిత దినాలు అన్నిట్లో కూడా మనం ఏం చేయాలి? సో ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, మన జీవిత దినాలన్నిట్లో కూడా మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత దినాలన్నిట్లో కూడా మనం ఏమి చేయాలి అనే విషయాలు ఈరోజు మీకు నేను కొన్ని నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. దయచేసి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4 నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవా తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు వాగ్దాన భూమిలోనికి ప్రయాణం చేసేటప్పుడు సీనాయి కొండ మీద, సీనాయి పర్వతం మీద మోషే 40 దివారాత్రులు ఉన్నప్పుడు దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని దయచేశాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనము చక్కగా చూస్తే, దేవుని పిల్లలారా, మన జీవిత దినాలన్నింటిలో కూడా మనము ఏమి చేయాలి అని అంటే
ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి ఎవరైనా గట్టిగా చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇక్కడ మనం అందరం కూడా ఏం చేయాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే, మన దినములన్నిటిలో కూడా మనము ఏం చేయాలంటే వినాలి. మొన్న 4 రోజులు నేను భీమవరంలో ఉన్నా. భీమవరంలో 4 రోజులు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలాగైతే చదివారో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి వాక్యం చదువుతా ఉన్నారు. నేనే చదువుతాను, మీరు కొంచెంసేపు ఆగండి అంటే కూడా వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళు చాలా వేగంగా చాలా చక్కగా ఒకరి మీద ఒకరు పోటీ పడి చదువుతున్నారు. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, వీరు వినాలని ఆతృతగా ఉన్నారా, చదవాలని ఆతృతగా ఉన్నారా అనేది డౌట్ వచ్చింది నాకు. అయితే వాళ్ళని చూస్తే, ఎందుకంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు టీచింగ్ అది. అయితే ఇక రోజంతా వీళ్ళు చదువుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఛాన్స్ ఇచ్చి వాళ్ళు చదివేటట్టుగా ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా చదువుతున్నారు. ఒక ఆయన వచ్చి, అయ్యా వాక్యం చదవడం అంటే నాకు చాలా ఇష్టం, ఇట్లా మీటింగ్లకి వెళ్ళేది నేను చదవడం కోసం అన్నాడు. అమ్మయ్యా అనుకున్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అందరూ కూడా చక్కగా చదవగలిగిన వాళ్ళు మీరు ఉన్నందుకే స్తోత్రం. కొన్నిసార్లు పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఎవరైనా చదువుతారా అంటే చాలాసేపటికి చదవలేదు. కానీ మీరైతే బాగా చదువుతున్నారు. మిమ్మల్ని అందరినీ యేసయ్య నామములో అభినందిస్తున్నాను. హల్లెలూయా అని చెప్పాలి. సరే, ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము. జీవిత దినాల్లో ఏం చేయాలంటే మనము వినాలి. చూడండి, మాటలాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. మాటలాడుటకు నిదానించాలి అంటే మాట్లాడడానికి మనం ఏం చేయాలి? ఆలోచన చేసి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడి కొంతమంది ఏం చేస్తున్నారు, ఉన్నాయన్నీ పాడు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి ఏం చెప్తున్నారు అన్నట్టుగా మనము చెవులను ఇచ్చి చక్కగా వినాలి. దేవుని బిడ్డలారా, జీవిత దినాల్లో మనం చేయాల్సిన అత్యుత్తమమైన పని ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని మనం వినాలి. మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ఈ యెహోవా అనబడిన వాళ్ళు 3 లేరు. యెహోవా అనబడిన వాళ్ళు 10 మంది లేరు. యెహోవా అనబడిన వాడు ఒక్కడే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. మన దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడు చెప్పే మాట అందరూ వినాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు నేను ఇక్కడ నిలబడ్డాను, మీరందరూ నేను చెప్తుంటే మీరు వింటున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. ఇశ్రాయేలు ప్రజలకు మొదటగా జీవిత దినాలంట్లో ఫస్ట్ నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని మాట వినడానికి నేర్చుకోవాలి. యెహోవా వాక్యమును అశ్రద్ధగా వినవాడు శాపగ్రస్తుడగును అని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎంత బాగా వినాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. నేను వినే వాళ్ళకు వాక్యం చెప్పాలని అనిపిస్తుంది ఎప్పుడైనా. నాకు ఎవరైనా కొంచెం తేడాగా వాక్యం వినలేదనుకో, తొందరగా ముగించాలనిపిస్తుంది. నేను తొందరగా ముగించలేదంటే ఈ రాత్రి దానికి అర్థం ఏంటి? వినేవాళ్ళు ఉన్నారని. నేను తొందరగా ముగించేశానంటే దానికి అర్థం ఏంటి?
ఇక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు లేరని. కాబట్టి దీని మీద ఆధారపడి ఉంటుంది రాత్రి మీటింగ్. దయచేసి అందరూ కూడా జాగ్రత్త వినండి. ఏమండి, ఏం చేయాలి? వినాలి. అంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడే ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడే స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యం వినేటప్పుడే దయ్యాలు పారిపోతాయి. దేవుని వాక్యం వినేటప్పుడే రోగులు స్వస్థత పొందడంతో పాటు మనుషులు సరిచేయబడతారు, చక్కపరచబడతారు. అక్రమముగా ఉన్నవారు సక్రమంగా మారిపోతారు వాక్యం వినేటప్పుడు. గనుక ఈ రాత్రి అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. గనుక ఇప్పుడు మీకు గలిలయలోని కానా అనే ఊరిలో ఓ వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినటువంటి సమయంలో ఏమైందంటే అక్కడ మరి ఉన్నటువంటి ఆ వివాహపు విందులో వాళ్ళు ఇచ్చేటటువంటి ద్రాక్షారసం అయిపోయినటువంటి కారణం చేత ఎవరో వచ్చి మరియకి చెప్పారు. మరియా అంటే యేసు తల్లి అయిన మరియా వచ్చి ఏమన్నారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అంటే మరియే చెప్పినంత మాత్రంలో యేసు ప్రభు వెంటనే స్పందించి అద్భుతం అనేది ఆయన చేయలేదు. నా టైం ఇంకా రాలేదని చెప్పాడు. మై టైం హ్యాసంట్ కమ్, నా సమయం రాలేదు. అంటే ఎప్పుడు నా సమయం వస్తుంది? నేను చెప్పిన దాన్ని వినేటటువంటి వారు ఉన్నప్పుడు నా టైం వస్తుంది. యేసు ప్రభు వారు ఏమి చెప్పారంటే, ఇక్కడ ఉన్న ఈ 6 రాతి బాణలను నీళ్లతో నింపమని పరిచారకులతో చెప్పాడు. పరిచారకులు ఆ బాణలను నీళ్లతో నింపారు. ఈ బాణలో ఒక బాణను నేను గలిలయలోని కానా అనే ఊరిలో చూశాను. చాలా పెద్దది, అది పెద్ద రాతితో చేయబడిన తొట్టి లాంటిది. అయితే అలాంటి దాంట్లో ఏం చేశారు అంటే నీళ్లతో 6 రాతి బాణలు నింపినప్పుడు యేసు ప్రభు చెప్పిన రెండో మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పొండి అని అన్నాడు. నింపండి, తర్వాత ముంచండి, తీసుకుని వెళ్ళండి. చెప్పండి, నింపండి, ముంచి విందు ప్రధాని ఎద్దకు తీసుకుని వాళ్ళని. ఓకే, విందు ప్రధాని దగ్గరికి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో ఆయన ఏమన్నాడంటే, అయ్యో ఎవరైనా సరే మొదలుగా ఏం చేస్తారంటే మంచి రసాన్ని పోస్తారు, ఆ తర్వాత జనులు కాస్త మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. మీరేంటంటే ఇంత మంచి రసం ఆఖరి వరకు ఉంచుకున్నారంటే, మనుషులు చేసేది జబ్బు రసం, దేవుడు చేసేది మంచి రసం. హల్లెలూయా చెప్పండి. మనుషులు చేసేది జబ్బు రసం, యేసయ్య చేసేది మంచి రసం. కాబట్టి గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. గనుక ఎక్కడైతే మాట వినేవాళ్ళు ఉంటారో అక్కడ మహిమ గల దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏమవుతుందంటే ఈ నీళ్లు ఏమవుతాయంటే రంగు, రుచి, వాసన లేనటువంటి నీళ్లు. దీంట్లో రంగు ఉందా? లేదు. రుచి ఉందా? లేదు. వాసన ఉందా? లేదు. మరి ద్రాక్షరసం చూస్తే రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది. రంగు, రుచి, వాసన లేని దాన్ని, అంటే ఏ విధమైనటువంటి ఆకారం లేని దానికి ఆకారాన్ని కలుగు చేసేవాడు, రుచి లేని దానికి రుచి కలుగు చేసేవాడు. అలాగనే
దేవుని రంగు లేని దానికి రంగునిచ్చే దేవుడు. హల్లెలూయా ఏం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అయితే ఒక్క విషయం గమనించండి, ఇదంతా ఈ మార్పు అంతా ఎలా వచ్చింది? నా జీవితంలో 1984 సంవత్సరంలో యేసు ప్రభుని నేను నమ్మి ఆయన మాట విని నా హృదయంలోనికి యేసు ప్రభుని రమ్మని పిలిచాను. ఎప్పుడు? 84 సంవత్సరం. 1984లో యేసు ప్రభు నా హృదయంలోకి రమ్మని అంటే ఆయన నా హృదయంలోకి వచ్చి రంగు, రుచి, వాసన లేనటువంటి నా జీవితాన్ని చక్కగా అలంకరించి రంగు కలిగినదిగా, రుచి కలిగినదిగా, వాసన కలిగినదిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేనేం చేస్తున్నానంటే ముంచుతానే ఉన్నాను, తీస్తానే ఉన్నాను, ముంచుతానే ఉన్నాను, తీస్తూనే ఉన్నాను. ముంచి ఎంతో మందికి ఈ మాటలు పంచుతూనే ఉన్నాను. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి ఈ మాటలు అని చాలా మంది ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడి కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు ఈ పరిచర్యలో దేవుడు అద్భుతమైన రీతిలో, దేవునికి స్తోత్రం, ఎంతో మందికి దీవెనకరంగా ప్రతిరోజు ఈ అల్పుడైన నన్ను ఉంచినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇశ్రాయేలు వినము, జాషువా వినయ్యా అనంటే నేను వినను అని అనలేదు, నేను విను అన్నాడు. నేను విన్నాను. ఆయన తలుపు తట్టాడు, హృదయం తెరిచాను, ఆయన నాలోకి వచ్చాడు. నాతో ఆయనతో నేను సహవాసం కలిగిన వాళ్ళుగా మారిపోయాం. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలో యేసుతో నడుస్తూ ఉంటే, యేసయ్యను గురించి ఆలోచన చేస్తుంటే, యేసుని గురించి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తూ ఉందంటే, యేసయ్యా ఈ జీవితంలో ఇలా వాక్యం బోధించుకుంటూ వెళ్ళిపోయినటువంటి అనేక సంవత్సరాలు నాకుంటే ఎంత బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అందుకనే చూడండి, టైం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పని చేస్తాం, అవునా? టైం తక్కువగా ఉంటే ఏం చేస్తాం? ఎక్కువ పని చేస్తాం. కాబట్టి ఈరోజు నేను ఎంతో ఆతృతతో రేపు చెప్పాల్సిన వర్తమానాలు, తర్వాత మిగతా అన్ని పనులు కూడా చేసుకుంటూ వస్తుంటే ఉదయం నుంచి అనేక మంది ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు నా దగ్గరికి. వచ్చిన వాళ్ళు గంట కూర్చుంటున్నారు, 100 గంటలు కూర్చుంటున్నారు. వాళ్ళని వెళ్ళమలేను. నేను ఎలా చేయాలా ప్రభు అని లోపల ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక లాస్ట్కి ఎవరు వచ్చారంటే బ్రదర్ భాస్కర్ గారు వచ్చారు. ఇక లాస్ట్కి ఆయన వస్తే నేనేం చేశానంటే, నాన్న ఏమి లేదు, నాతో పాటు కారెక్కు మనం వెళ్తూ మాట్లాడుకుందామని తీసుకొచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన స్వరాన్ని విన్నందుకు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు, పాపిని పరిశుద్ధునిగా మార్చేవాడు. హల్లెలూయా. పాపిని పరిశుద్ధునిగా మార్చేవాడు దేవుడు. పాపములో ఉన్నవాడిని పాపమును వదిలిపెట్టి పరిశుద్ధునిగా మార్చి కొరత నుండి మహిమ వచ్చేటట్టుగా ప్లేస్ని మార్చేశాడు. కొదువు ఉంది అక్కడ. దెర్ వాస్ ల్యాక్ ఇన్ గ్యాలిలీ. ఆ యొక్క గలిలీలో కానా అనే ఊర్లో కొదువు ఉంది. పెళ్లిలో యేసు ప్రభు వచ్చేసరికి కొదువ పోయింది, అవమానం పోయింది, మహిమ బయటకు వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అని చెప్దాం. ఒకరు, ఎవరైనా ఒకరు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటారా? మన VBSకి ఒక థీమ్ తయారు చేసాం మేము. ఏం తయారు చేశాను? లాస్ట్ జీసస్ ద హీలర్ అని. అయితే దాంట్లో మేము స్వస్థత ఎలా కలుగుతుంది అని అంటే మాట ద్వారా కలుగుతుంది. ఆయన తన వాక్కును పంపి వాడిని బాగు చేశాననే మాట కోసం పాట రాయాలి. ఏదో మొత్తం మీద పిల్లలకి నేర్పించిన పాట రాయాలి. పాట రాయాలంటే ఎట్లా? నేనేమనంటే
మా బ్రదర్తో నేను ఉంటే మాట 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 యేసయ్య మాట, పాట 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 యేసయ్య పాట, మాట 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 ఎవరి మాట? చాలామంది ఈ మాట్లాడడానికి టైం ఉండదు కొంతమందికి. పక్కన వాళ్ళు వీళ్ళు అందరు మాటలు వేసి ఏం ఉపయోగం లేని మాటలు వినేవాళ్ళు చాలామంది ఉంటారు. మాట 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 యేసయ్య మాట. మాట అని కూడా పాట ఎట్లా వస్తుందమ్మా? ఫస్ట్ మాట అనండి. మాట 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 యేసయ్య మాట, పాట 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 యేసయ్య పాట, విందాం విందాం తిందాం యేసయ్య మాట, విందాం తిందాం యేసయ్య మాట. చెప్పండి, విందాం 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 తిందాం యేసయ్య మాట. హైదరాబాద్లో ఎక్కువ రోజులుండి ఆంధ్ర వెళ్తే మొన్న ఇవన్నీ తిన్నారా అని అన్నాను అనవసరంగా. వాళ్ళు ఎంత అవమానపరిచినట్టు భోంచేశారా అనాలి లెక్క ప్రకారం. తిన్నారా అంటే మేము తన్నుతామన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ వాక్యము నాకు దొరకగా నేను తిన్నాను అట్లే భుజించాను అంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మా అందరం కూడా ఏంటంటే వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? భుజించాలి. అందరూ వినటం కాదు, రాసుకోవడం కాదు. ఏం చేయాలి? ఈ రాత్రి అందరూ తినేస్తారు అనుకుంటున్నాను నేను. ఈ రాత్రి అందరూ భుజిస్తారు అనుకుంటున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా నాకు తెలీదు. మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చినా నా మాట అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఏమండి? విందాం తిందాం. అందరూ పాడితే ఏది నేను చెప్పిందంతా మొత్తం గుర్తుండిపోయిన ఇది బాగా గుర్తుంటుంది. దయచేసి చెప్పండి. విందాం విందాం తిందాం, విందాం తిందాం యేసయ్య మాట. యూట్యూబ్లో ఉంది మొత్తం పాడిన. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత జాషువా గుమ్మళ్ళ అని టైప్ చేయండి. అంత కష్టపడే జేజీఎం అని టైప్ చేయండి, ఫస్ట్ సినిమా పేరు వస్తుంది. కానీ అది కాదు, జేజీఎం అంటే ఇది వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ ఛానల్లో ఏమంటే దేవునికి స్తోత్రం, మీరు చక్కగా ఈ పాట వినొచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒకసారి జాగ్రత్త వినండి. దేవుని మాటను మన బ్రతుకు కాలమంతా కూడా మనం వింటే మన బ్రతుకులను దేవుడు మార్చివేస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుతో ఏమన్నారంటే, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా, భోజనానికి ఏమైనా ఉందా అని అంటే ఆయన అన్నాడు, అయ్యా రాత్రంతా కూడా మేము శ్రమ పడ్డాం, మాకేమీ దొరకలేదు అన్నాడు. అయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడుతుమి కానీ మాకేమీ రాత్రంతా ప్రయాసపడ మాకేం దొరకలేదయ్యా, రాత్రంతా కష్టపడ్డాం. ఎంత కష్టపడుతున్నాం అంటే పాస్టర్ గారు మా జీవితంలో ఎంత కష్టపడుతున్నాం అంటే, నేను కష్టపడుతున్నాను, నా పిల్లలు కష్టపడుతున్నా, భార్య కష్టపడుతుంది, అందరం కష్టపడుతున్నాం కానీ మాకు దగ్గర ఏమీ లేదండి అని అంటున్నారు. కొన్నిసార్లు సడన్గా ఏదైనా కార్యం చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే ఏమీ లేని పరిస్థితి మనకు ఎదురవుతుంది. అయితే దేవునికి స్తోత్రం, ఇక్కడ పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, వలలు వేస్తూనే ఉన్నాం కానీ మాకేమీ అబ్బా చూసారా చెయ్యంతా ఏమైపోద్దంటే బాగా భయంకరంగా నొప్పి వచ్చేస్తుందండి. ఈ వల ఎంత విశాలంగా విసిరాలన్నమాట. అలా విసిరి మళ్ళీ లాగాలి, చేతులన్నీ నొప్పులు. కానీ ఒక్క చేప దొరకలేదు.
మాకేమీ దొరకలేదు. అబ్బా, ఎంత డిసప్పాయింటింగ్ స్టేట్మెంట్. అంటే ఎంత నిరాశతో కూడినటువంటి మాట అది. మాకేమీ దొరకలేదు అని అంటే ఇప్పుడు యేసు ప్రభు అని అన్నారు, ఆగండి, మీరు మీ యొక్క వలను కుడి తట్టు వేయండి అని అన్నాడు. ధోనిని లోతు నడిపించండి, వల వేయండి అని ప్రభు అంతకుముందే చెప్పాడు. అయితే ఇప్పుడు పేతురు అన్నాడు ఇన్ రెస్పాన్స్. మరి దానికి స్పందనగా ఏమన్నాడంటే, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినా సరే నీ మాటను బట్టి నువ్వు వలేస్తాం. ఎలా వలేస్తాం చెప్పండి? నీ మాటను బట్టి వల వేస్తాం అని చెప్పినప్పుడు వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులను తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపురి. హల్లెలూయా. 2 దోణులు, ఏమీ లేని వాళ్ళకి 2 దోణులు చేపలు ఇచ్చారు. చూసారా? ఏమీ లేదండి పాస్టర్ గారు, ఏమీ లేదు, కానీ 2 దోణులు. 2 చేపలు దొరికితే చాలు అనుకుంటే 2 దోణులే నిండేటట్టు చేశారు. చూసారా? మాట వినే వాళ్ళకి ఇందాకేం చెప్పారంటే మార్పు కలుగుతుంది. ఇప్పుడు మాట వినే వాళ్ళకి ఏం కలుగుతుందంటే దేవునికి స్తోత్రం, సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. అనే కొదువ ఏమీ లేదు, ఏమీ దొరకలేదయ్యా. నిరాశలో ఉన్న వాళ్ళు మాట వింటే, యేసయ్య మాట వింటే వాళ్ళకి విస్తారమైన చేపలు దొరికాయి. 2 దోణులు మునిగేటంత చేపలు వాళ్ళకి దొరికినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మాట వినే వాళ్ళకి సమృద్ధి. అందరూ చెప్పండి. మీరు యేసయ్య మాట వింటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో, నిర్గమ కాండం 15వ అధ్యాయము 26వ వచనములో, అలాగే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో 14 వచనాలు కూడా ఏముంటాయంటే, మీరు మాట వింటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఫాస్ట్గా చదువుకుంటూ వచ్చేస్తారు ఎవరైనా. లేదమ్మా, మీరు చదివే కరెక్ట్. ఏది నిర్గమాకాండం నువ్వు పిలిచి వస్తున్నారా? ఫస్ట్ ద్వితీయోపదేశ కాండం చూసి అక్కడికి వెళ్దామా? అనుసరించి నడుచుకొనినెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నయు ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణములు దీవించబడతావు, పొలములు దీవించబడతావు. అలాగే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ గొర్రె మేకల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ పిండి పీసుకుని తొట్టి దీవించబడుతుంది. హల్లెలూయా. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉంటావు. శత్రువులు నీ మీదకి వస్తే వారు 7 త్రోవల నుంచి నీ ఎదుటి నుండి పారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినే వాళ్ళకే ఆశీర్వాదాలు, వినే వాళ్ళకే ఆశీర్వాదాలు. మరి విన్నోళ్ళకి, వినని వాళ్ళకి కింద అన్ని పెద్ద లిస్ట్ ఉంది, భయంకరమైన లిస్ట్ ఉంది. అదంతా చదివితే చాలా కష్టం, గుండె ఆగిపోయినంత పని అయిపోద్ది. కాబట్టి అందుకని ఇప్పుడు మనం అందరం కూడా ఏమండి, అందరూ కూడా జాగ్రత్త వినండి. వింటేనే ఆశీర్వాదం అని పక్కన వీడి చెప్పండి. ఆ పేరు తెలిస్తే పేరు పెట్టి చెప్పండి మళ్ళీ. ఏమండి, డేవిడ్ బక్షర్ గారు, అంతే కదా, కరెక్ట్. డేవిడ్ బక్షర్ గారు వింటేనే ఆశీర్వాదం, కరుణ్ గారు వింటేనే ఆశీర్వాదం, కోరేష్ గారు వింటేనే ఆశీర్వాదం, పాల్ ప్రశాంత్ గారు వింటేనే ఆశీర్వాదం, రాజేంద్రన్ గారు వింటేనే ఆశీర్వాదం. మేము చెప్పుకున్నాం, మరి మీరు చెప్పరే? వింటేనే ఆశీర్వాదం.
అదేంటమ్మా అంత చిత్రంగా చూస్తున్నావు? చెప్పు పక్కాకి, వింటేనే ఆశీర్వాదం. చెప్పాలి బ్రదర్, వింటేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం మణికొండ నుంచి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. వింటేనే కాబట్టి ఎప్పుడు వాక్యం చెప్పినా ఏం చేయాలి? అది దేవుని బిడ్డలారా, వింటే సమృద్ధి, వింటే ఆశీర్వాదం. అంటే ఇక్కడ నిర్గమకాండం 15:26 కూడా చూశారు కదా, చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా వాక్కును, అంటే దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా, మరి నేను శ్రద్ధగా అన్న తర్వాత కంటిన్యూ చేయాలి సిస్టర్, చదవ. శ్రద్ధగా విని, అది కావాలి ఇప్పుడు నాకు. శ్రద్ధగా విని అంటే ఎలాగా? కొంతమంది అంటే బద్ధకంగా వినేవాళ్ళు ఉన్నారు. ఒక మీటింగ్కి వెళ్తే కాళ్ళు చాపుకుని ఉంటుంది ఒక ఆమె కాళ్ళు చాపుకుంటే నాకు పైనుంచి వచ్చేటటువంటి ఫ్లో అంతా ఆగిపోయినట్టు పని అయిపోయింది. మరి ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఆమెను ముందే కూర్చుంది. మళ్ళీ ముందు కూర్చొని కాళ్ళు చాపితే నాకు పైనుంచి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆగిపోయి ఈ కాళ్ళు చూడగానే టక్మంటే బ్రేక్ పడుతుంది ఇక్కడ. అయితే నేను, ప్రభువా ఈమె చూడకుండా వాక్యం చెప్పడానికి సాయం చేయనైనా, ఆమె కాళ్ళు నొప్పి ఉందేమో నాకు తెలియదు. ఒకేమో ఇలా కూర్చొని వాక్యం ఉంటుంది, ఒకేమేమో వేరే ఆమె మీద ఆనుకునే వాక్యం ఉంటుంది. అయ్యయ్యో, రకరకాలుగా వినేవాళ్ళు ఉన్నారు తల్లి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును. నేను కొత్తగా వాక్యం చెప్తున్నా. అప్పుడు నేను వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు నాకు జస్ట్ అప్పుడే 16 సంవత్సరాలు. నా మీసాలు లేవు, గడ్డం లేదు, ఏమీ లేదు. నేను వాక్యం చెప్తుంటే గట్టిగా కేకలేసి వాక్యం చెప్తుంటే ఒక ఆయన వెనకుండి నవ్వుతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, 7 ఏళ్ల పిల్లోడు వీడు ఏంటి ఎంత గట్టిగా కరుస్తున్నాడు అని అనుకున్నాడేమో నాకు తెలియదు. వాడు ఊరికే నవ్వుతున్నాడు. నేను కదిలితే నవ్వుతున్నాడు, మెదిలితే నవ్వుతున్నాడు. నేనేం చెప్పాలో మర్చిపోతున్నా. ఎందుకు నేను సిలువలో యేసుప్రభు వారికి వేలాడాడంటే నవ్వుతున్నాడు. అరే యేసయ్యా హల్లెలూయా అంటున్నా. మరి ఏం చెప్పాలో తెలియట్లేదు. కొత్తగా చెప్తున్నాను వాక్యం, హల్లెలూయా అంటున్నాను. ఈ ముందున్న వాళ్ళు హల్లెలూయా అంటే అనుకున్న వాళ్ళు ఇన్నిసార్లు అంటున్నాడు ఏంటి అని వాళ్ళు చూస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరు కూడా ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా వింటే ఏమవుతుందమ్మా? మళ్ళీ చదవండి. మొత్తం కలిసి నన్నే ఆగం చేసేటట్టున్నా. చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. మీకు రోగాలు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డి వాడి దగ్గరికి వచ్చారు. ఏమ్మా, ఎవరి దగ్గరికి వచ్చారు? గుడ్డి వాడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను తీసుకొచ్చి ఏం చేశారంటే అతని కళ్ళు మీద రాసి ఏమన్నాడంటే, నీవిప్పుడు పోయి సిలోయమును కోనేటిలోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అన్నాడు. ఇది ఎవరైనా చూస్తే, ఎవరైనా కానీ ఏమంటారు తెలుసా? అస్సలు యాక్సెప్ట్ చేయరండి. ఉమ్మి వేసి ఆయన దాన్ని బురద చేసి దాన్ని తీసుకొచ్చి కళ్ళ మీద రాసి ఇప్పుడు కడుక్కో అంటాడు. వీడు గుడ్డోడు కదా, గుడ్డోడికి బురద చేయటం ఏంటి, కళ్ళ మీద రాయడం ఏంటి, అది కూడా ఉమ్మేసి వెళ్ళి కడుక్కోమంటం ఏంటి? ఏమన్నా తెలివి ఉందా నీకు? అది గుడ్డోడని ఆ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ఉమ్మితో బురద చేసి వాడి కళ్ళుకి రాసి వాడు గుడ్డోడు అనుకున్నా ఏమనుకున్నా
అని ఇప్పుడున్న వాళ్ళు అయితే, మణికొండలో ఉన్నోళ్ళు అయితే ఎంటబడి కొట్టేవాళ్ళేమో నాకు తెలియదు. వీడియో తీసి సోషల్ మీడియాలో దేంట్లో దాంట్లో పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారు ఏం చేసినా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో చేస్తారు. హల్లెలూయా. ఉమ్మి, దేవుని కుమారుని ఉమ్మి సృష్టించిన భూమి, ఆయన వేసిన ఉమ్మి, ఆయన సృష్టించిన భూమి, దాన్ని మెత్తగా చేసి కళ్ళ మీద రాశారు. నీళ్లు ఆయన కలుగు చేసినవే. నీళ్ళు ఎవరు కలుగు చేశారు? భూమి ఎవరు కలుగు చేశారు? ఉమ్మి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కుమారుడు. అది ఆ దేవుని కుమారుడు ఉమ్మిలో శక్తి ఉంది, ఆయన రక్తములో శక్తి ఉంది. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి కడుక్కో, దా తీసుకెళ్తారా అని. ఏం చేయలేదు, రా తీసుకెళ్తారా అని చెప్పేసి ఆయన ఏం చేయలేదు, తీసుకెళ్ళి కడుక్కుని ఆయన అనలేదు. వెళ్ళి కడుక్కో అన్నాడు. నేను గుడ్డోడని నీకు తెలీదా? నేను గుడ్డోడని తెలీదా? నేను చూడలేదని తెలీదా? ఇప్పుడు కిందగా కోనేట్లో దిగి మీరు ఈ యొక్క సిలోయమన్ కోనేరు చూస్తే ఎలా ఉంటుందంటే బాగా లోతుకుంటుంది అనమాట. దాంట్లోకి మీరు దిగుతున్నప్పుడు కాలు జరిగింది అనుకోండి, ఏమవుద్ది? అసలే కళ్ళు కనపో, కాలు కూడా పోతుంది కదా. మరి అలాంటి పరిస్థితి ఏమన్నాడంటే, జాగ్రత్తగా విశ్వాసం, కడుక్కోమన్నాడు. కడుక్కుందాం, చూపు వస్తుంది అని విశ్వాసంతో అడుగులేస్తున్నాడు. రాళ్ళునే అక్కడ అడుగులేస్తున్నాడు, ఒక్కొక్క అడుగేస్తున్నాడు. అడిగేస్తుంటే నీళ్ళు ఇంకా దగ్గరికి వస్తే నాకు చూపు వచ్చేస్తుంది, నీళ్లు దగ్గరికి వస్తే నాకు చూపు వచ్చేస్తుంది. నేను కడుక్కుంటా, నేను అందరిలాగా చూడటం స్టార్ట్ అవుతుంది నేను అని చెప్పేసి అని వెళ్ళి ఏం చేశాడంటే, దిగ్గానే నీళ్లు తగినాయి. నీళ్లు తగలగానే తీసుకుని కడుక్కున్నాడు. కడగగానే చూపు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా, గుడ్డోడు విన్నాడు, చూపు పొందాడు. ఈరోజు నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు ఇక జరగవు. అన్నటువంటి కార్యాలు జరగాలంటే మాట విను, దేవుడు అద్భుతాలు చేస్తాడు. జీవిత దినాలన్నింటిలో కూడా మనం చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే వినడమే. హల్లెలూయా. వినండి 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 వినండి. అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? నీ దేవుడని యెహోవా మాట, ఇశ్రాయేలు దేవుని మాట మనం ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. వింటే మారిపోతాం, వింటే సమృద్ధి కలుగుతుంది, వింటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, స్వస్థత జరుగుతుంది. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మీరు ఎవరైనా అసాధారణమైన కార్యాలు అంటే తెలుగులో ఈ మాట మీకు అర్థం అయ్యిందో లేదో నాకు తెలియదు. అంటే ఇది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇది జరగదు, ఇది జరగదు అనేవి జరుగుతాయి. ఇది జరగదు, వీళ్ళు బాగుపడతారా, వీళ్ళు బాగుపడవు అని మీ ఇంట్లో అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు మీద నిన్ను బాగు చేస్తాడు. ఈమెకు ఉద్యోగం రాదు అని అంటారు, ఉద్యోగం వస్తుంది. ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు అని అందరూ అంటారు, ఇంకేమవుతుంది? 25 అయింది, 26 అయింది, 27 అయింది, ఇంకెప్పుడవుద్ది అని చెప్పేసి అని అంటారు. అవుద్ది, తప్పకుండా దేవుడు చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, ఆనందకరంగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగదు అంటే జరుగుతుంది. వీళ్ళు వ్యాపారం ముందుకెళ్దాం, ముందుకెళ్ళి ముందుకెళ్తుంది, మీరే అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్య రీతిలో మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఇప్పటి వరకు కూడా జరగని కార్యాలు జరుగుతాయి, కానీ వినాలి వినాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఇక రెండో విషయం, దేవుని వాక్యాన్ని మనం చూస్తే జీవిత దినాలన్నింటిలో
అమ్మా ఏం చేయాలో తెలుసా, ఇప్పుడు వారికి ఏం చెప్పాను, వినమని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమించుము. ప్రేమ. అందరు చెప్పండి, ఏం చేయాలి? ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటే చాలామందికి అర్థం కాదు. ప్రేమ అనేటటువంటిది క్రియతో కూడినటువంటి మాట. ప్రేమ చూపించటానికి, ఎవరైనా ప్రేమ చూపించాలంటే దానికి ఏముండాలి? క్రియ ఉండాలి. క్రియ లేకుండా ఎవరైనా ప్రేమ చూపించగలరా? చూపించలేదు. కాబట్టి దేవునికి మనం చూపించాలి, ప్రేమ చూపించాలంటే హౌ కెన్ యూ షో యువర్ లవ్ టు గాడ్? క్రియల వల్ల. అంటే దేవునికి మన ప్రేమను ఎలా చూపించగలం? వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చాలండి, చాలు. దేవుని వాక్య భాగంలో 7వ వచనం చదవండి సిస్టర్. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి సరే సరే చాలు. ఇక్కడ ప్రేమ. ఇప్పుడు మనం అందరం కూడా జీవిత దినాలన్నింటిలో కూడా ఒకే ఒక స్వరం వింటూ ఉండాలి, ఆయన దేవుని స్వరం. ఇక రెండవది ఏం చేయాలంటే అందరూ కూడా ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. అందరు చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఓకే. ప్రేమించేదన్ అధికంగా. అయితే అధికంగా ప్రేమించడం అంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి, మొత్తం హృదయం అంతటితో ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఈ రాత్రి ఒక్కసారి మీరు చేయెత్తి చూపించాలి. యేసు ప్రభువా చెప్పండి, యేసు ప్రభువా నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. అయితే ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఏమండి, మీరు మొదటగా నన్ను ప్రేమించలేదు, కానీ నేనే మిమ్మల్ని మొదటిగా ప్రేమించాను. దేవుడు లోకముని ఎంతో కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడే ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? ఎవరు మొదటిగా ప్రేమిస్తున్నారు? దేవుడే ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా దేవుడు ప్రేమించి ఏం చేశారంటే ఆకాశాన్ని భూమిని సృష్టించాడు, దాంట్లో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించాడు, అన్నీ సృష్టించాడు. ప్రేమించాడు, సృష్టించాడు, ప్రేమించాడు, అన్ని కొరకు చేశాడు. ఇప్పుడు మానవుడిని ఏమన్నాడంటే అన్నీ చేసి పిల్లలకి బర్త్డే రోజు కొత్త బట్టలు కొని, కేక్ తెప్పించి, చాక్లెట్ తెప్పించి, అన్నీ కూడా తెచ్చి, దండ కూడా తీసుకొచ్చి, కేక్ కట్ చేపించి చక్కగా బిడ్డకు తినిపిస్తే తిని ఏమంటుందంటే అమ్మ నాకు కొంచెం పెడతా అంటే నేను పెట్టను. కేక్ ఎవరు తెచ్చారు? డాడీ తెచ్చారు. మరి చాక్లెట్లు ఎవరు తెచ్చారు? డాడీయే తెచ్చారు. దండ ఎవరు తెచ్చారు? కొత్త బట్టలు ఎవరు తెచ్చారు? మరి డాడీకి పెట్టాలంటే ఎందుకు అన్నావు అంటే ఇది మానవ నైజం. ఆయన ప్రేమించి ఆకాశం, భూమి,
దాంట్లో ఉన్న సమస్తం అన్నీ ఇచ్చాడు. హీ గేవ్ ఎవ్రీథింగ్. ఏమివ్వలేదు నీకు? అన్నీ ఇచ్చాడు. తన పోలికలో సృష్టించాడు, తన స్వరూపం అంది చేశాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆయన ప్రాణం కూడా ఇచ్చేశాడు. ప్రాణం ఇచ్చిన ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడు నన్ను ప్రేమిస్తావా అంటే, చాలామంది ఏమంటున్నారంటే, వద్దులే ప్రభువా, కొంచెం ముసలి వయసు వచ్చిన తర్వాత అప్పుడు ప్రేమిస్తాను నాయన, ఇంకా రిటైర్ అవ్వలేదుగా, ఇంకా బలం ఉంది కదా, మొత్తం ఇప్పుడు ప్రేమిస్తే నా హృదయాన్ని ఇవ్వాలి, హృదయం ఇస్తే మారుమనసు పొందాలి, మారుమనసు పొందితే బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం తీసుకుంటే అటు ఇటు చూడకూడదు, తిన్నగా చూడాలి, కుదురుగా ఉండాలి, మంచిగా బతకాలి. ఒబ్బు మీ మతంలో పచ్చివి ఎక్కువ చేయాలంట కదా అని అంది ఒక ఆమె వచ్చి. మీ మతంలో పత్యం ఎక్కువ చేయాలంట కదండి, అది ముట్టకూడదు, ఇది ముట్టకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు. ఓ నాయన అవన్నీ మేము చేయలేం బాబు అంటున్నా. ఒక పెద్ద ముసలాం దగ్గరికి అమ్మా, రోజు ఆదివారం వస్తున్నాం, నూనె బుడ్డ తెచ్చుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాను, అయితే ఒక్క పని చేయి, బాప్తీసం తీసుకో, పరలోకానికి పోతావు, లేకపోతే నూనె బుడ్డకి నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సుఖం లేదు తల్లి అని చెప్తే ఆమె అన్నారు, పోయేదానికి ఇవన్నీ ఎందుకు నాయన బాప్తీసాలు అవన్నీ. ఓ నాయన, పోయేదానికి బాప్తీసాలు ఇవన్నీ ఎందుకు నాయన, నువ్వు పోతావు కాబట్టే బాప్తీసం కావాలమ్మా నీకు అని అంటే, ఆమంటది పోయేవాళ్ళకి ఎదుగు తండ్రి అన్నీ కూడా. నేను అన్నాను, నాకు తెలిసి నువ్వు పోతావని, నువ్వు పోతావు కాబట్టి నువ్వు పోకుండా ఉండాలని, నువ్వు పరలోకానికి పోవాలి, పోతే పోతే నరకంలో పోయావని కాలుతోనే. ఎవరు చూశారులే నాయన అంటాం. ఓ ఎవరు చూశారులే నాయన అంటే, మీరు చూసారా? ఆమె అంటది ఎవరు చూశారు నాయన అంటుంది. నేను ఎంత భారంతో ఆమె కోసం ప్రార్థన చేసి ప్రతి వారం వస్తుంది ముసలామే, నరకానికి పోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడని నేను స్వార్థ చెప్తుంటే ఆమెకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నేను అడిగాను, ఆ ఊరోళ్ళని అడిగా, ఏమ్మా ఏమే ఇంత చెప్పినా ఎందుకంటలేదంటే, అరే అదే పాస్టర్ గారు మాకు తెలుసు, ప్రతిరోజు సాయంకాలం కళ్ళు తాగుద్దామే, ఇప్పుడు ఈ పత్యం అంతా చేయాలి నువ్వు చెప్పిన మాట ఏంటి, అందుకనే దాటేస్తా నాకు తెలుసు. ఓ సాయంకాలం కళ్ళు తాగటం కోసం అవన్నీ మనకెందుకు, నరకం ఉందంటే చూడొచ్చామా, ఇది వచ్చామా అది వచ్చామా అని ఇలా సాకులు చెప్పింది ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఏమి యొక్క స్వభావం ఇది అని అర్థమైంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే, బాగా చెప్పారు పాస్టర్ గారు అని మీరు అనాలని నేను అనుకోవట్లేదు, మీరు బాగా మారారు అనేటటువంటిది కావాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటారు, ప్రేమించే వాళ్ళు కూర్చుంటారు. ఏమండి, పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మరి పాదములను ఆమె కన్నీళ్లతో తడిపి ఏం చేస్తుందంటే, ఆ యొక్క సీమోని ఇంట అత్తరు పోసి ఆ పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. హల్లెలూయా. ఈడున్న వాళ్ళు అందరూ కూడా ఎవరి ఎంటుకలు పొడుగున్నాయని చూస్తుంటే ఒక్కళ్ళ ఎంటుకలు కూడా కనపట్లేదు నాకు. పొడుగున్న ఎంటుకలు ఎవరికైనా ఉన్నాయేమని చూస్తున్నా నేను. అందరికీ కూడా అయ్యో, సరానికి వెళ్ళి కొంచెం పొడుగుంది నాయన, అటు ఇటు అయిపోయింది జుట్టు అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, ఉడత తోక అంత చేస్తున్నారు. ఈ నడుస్తుంటే అది ఉడత తోకలాగానే ఊగుతా ఉంది. ఇంతమంది ఉన్నారు పాపం, మంచి మంచి జడ వేసుకొని వచ్చారు. తల్లి మీకు వందనాలు. 100 మంది ఒక వాక్యం చెప్పడం కోసం వచ్చింది రాత్రి. ఇటు కొంచెం స్టైల్ చల్లకుండా. మీరంటే మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు.
ఎవరు కూడా ఇటు అటు ఇసిరిన వాళ్ళు ఎవరు లేరు. ఈసినా మీ ఇష్టం, మేమేం చేస్తాం. హల్లెలూయా అనరు. దీనికి హల్లెలూయా ఎందుకు పాస్టర్ గారు? మీ చర్చి వాళ్ళందరూ బాగున్నారు అన్నందుకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జుట్టుతో నాకు ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎలానే పెట్టుకోండి, లేకపోతే ఎవరు ఏ కటింగ్ వేసుకున్నా నాకైతే సమస్య లేదమ్మా. అయితే ఎవరిదైనా పొడుగు జుట్టు ఉంటే వాళ్ళు ఏం చేసి, యేసు ప్రభు పొట్టి జుట్టు ఉన్న వాళ్ళు ఎలా తుడుస్తారు చెప్పు సిస్టర్? వాళ్ళు కింద పడి యేసయ్య పాదాల మీద రాయాలంటే ఎట్లా రాస్తారు చెప్పాడు? పొడుకుని రాయాలి ఎట్లా? నిజంగా జుట్టు చాలా పొడుగుంది. కొంతమంది జుట్టు చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది, చాలా ఎంత పొడుగుంటుంది. అలాంటి ఆమె ఏం చేసిందంటే చక్కగా రాసింది. రాయటం మాత్రమే కాదు, ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటాం మానలేదని యేసయ్య అన్నాడు. నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు సిమ్మ. నువ్వేమనుకున్నావు అంటే నేను పెద్ద గొప్ప కార్యాలు నీకు చేసేయాలనుకున్నావు, నువ్వు కనీసం కాళ్ళకి నీళ్ళు లేదయా. అయితే ఈ స్త్రీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఆమె తన కన్నీటితో నా పాదములను తడిపింది, తాను నా పాదములు ముద్దు పెట్టుకుని మానలేదు. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! పాదాలు ముద్దు పెట్టుకోవాలంటే ఎంత ప్రేమ కావాలా? ఈరోజు నేను సీఎం అయ్యాను అనుకోండి, నా పాదాలు పట్టుకునే వాళ్ళు లక్షల మంది ఉంటారు. మంత్రులు కూడా వచ్చి నా పాదాలకు దండబెడేస్తారు, సాష్టాంగ పడిపోతారు అట్లా. అయితే దేవుని బిడ్డలారా, ఓ మంత్రిగా ఉంటే పాదాలు పట్టుకునేవాడు ఎక్కువైపోతారు. కానీ యేసు శక్తిమంతుడు. యేసు మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళు మోకరిస్తారు, వారు ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు, వారు ఆయన పాదాల దగ్గర బతిమాలుకుంటూ ఉంటారు, కన్నీళ్ళు కారుస్తారు, ఆయన పాదాలను వదలరు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. యేసు పాదాల దగ్గర ఎవరైతే యేసును ప్రేమిస్తారో, ప్రేమించిన వారు పాపాలు క్షమించబడతాయి. సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారితో పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకే తెలుసయ్యా అన్నప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభువా అని చెప్పినప్పుడు, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపము. రెండోసారి అడిగితే మూడోసారి నేను నిన్ను ప్రేమించున్నాను నీకే తెలుసు అని అన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. ఈరోజు ప్రేమించే వాళ్ళకే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఎవరికో తెలుసా? నీవు ప్రేమిస్తే నిన్ను కాయమంటాడు, నువ్వు ప్రేమిస్తే మేపమంటాడు, నువ్వు ప్రేమిస్తే నీకు బాధ్యతను ఇస్తాడు. మందిరం తుడిచే బాధ్యత, మందిరములో శుభ్రం చేసే బాధ్యత, పాడే బాధ్యత, ఆరాధించే బాధ్యత, దేవుని మందిరములో గడిపే బాధ్యత. దేవునికి స్తోత్రం. దేవునికి ఇస్తాడు. ఈ భాగ్యం నీకు కావాలి అని అంటే జీవిత దినాలన్నిట్లో కూడా ఏం చేయాలంటే మనము ప్రేమిస్తూనే ఉండాలి. అందరు చెప్పండి, ఏం చేస్తూ ఉండాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యను మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రేమిస్తూనే ఉండాలి. అందరు చెప్పండి హల్లెలూయా. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? భార్య భర్తల మధ్యలో గొడవ ఎందుకు వస్తుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొత్తగా ఒక ఆయన బండి కొనుక్కున్నాడు. ఏది? యాక్టివా కొనుక్కున్నాడు. యాక్టివాలో ఆయనకేం తెలుసు అంటే పెట్రోల్ పోయడమే తెలుసు, కానీ ఆయిల్ చేంజ్ చేయాలని తెలీదు. అంటే బుక్ ఇస్తారు కదా, బుక్ మనం ఎప్పుడు చదవం. అయితే ఏం చేశారంటే ఆయిల్ పోయకుండా పెట్రోల్ పోస్తున్నారు. రిజిస్ట్రేషన్ కాకుండా మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోతే ఈయన ఫోన్ చేస్తున్నాడు ఆ షోరూమ్కి, ఎలాంటి బండి ఇచ్చావురా నాకు, నీ సంగతి తేల్చేస్తారు అక్కడికి వచ్చా అంటున్నాడు.
ఏమైంది సార్ అన్నాడు అతను. రోడ్లో ఆగిపోతే కొత్త బండి ఏం చేయాలి? ఏం చేయాలి సార్, నిదానం నడిపించుకొని రండి, మేము చూస్తాం ఏమైందో దానికంటే. ఏం చూస్తాం, కొత్త బండి 1,20,000 పెట్టుకున్నా ఆగిపోయింది అని అంటారు. ఆగిపోయిందంటే తీరా వెళ్ళి చూసిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాం అంటే ఇది 1000 కిలోమీటర్లు దాటక ముందే మిమ్మల్ని రమ్మన్నాం, ఇప్పుడు 3,000 కిలోమీటర్లు అయింది, నువ్వు రాలేదు, మేము ఆయిల్ మార్చలేదు, కాబట్టి నీ బండి ఆగిపోవడానికి కారణం మేము కాదు నువ్వే అన్నాం. చాలామందికి ఏంటంటే ప్రేమించటం అంటే అదేదో ఒక్కరోజు ప్రేమించి ఆగిపోవడం కాదు. కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ రాకుండా సజావుగా సాగాలంటే ప్రేమ అనేది అది రోజు రోజుకి పెరగాలి, తరగకూడదు. చెప్పండి సిస్టర్, ఇంట్లో ప్రేమ ఏమవ్వాలి? తరగాల? వాస్తవం చెప్పండి, నాకు చెప్పొద్దు. మీ ప్రేమ మీ భర్త ఎడల పెరిగిందా తరిగిందా? నాకు చెప్పొద్దన్నాను, ముందే. కాబట్టి అందుకనే ఇది రహస్యం మీకు దేవుడికి మధ్యలోనే. మీ భర్త మీద మీ భార్య మీద మీకు ప్రేమ పెరిగిందా? పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటికి ఏమైనా తగ్గిందా? నాకు చెప్పొద్దని చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు మీకు మీరే చెప్పుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పెరగాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు రోజు ప్రార్థన పెట్టవచ్చు కదా అండి అన్నాడు. రోజు ప్రార్థన పెట్టవచ్చు కదా చర్చిలో అని అంటే, రోజు ప్రార్థన పెడితే రోజు ఫ్యాన్ తిరుగుతుంది, రోజు ప్రార్థన పెడితే రోజు లైట్లు ఎదుగుతాయి, రోజు ప్రార్థన పెడితే రోజు మైక్ పెట్టాలి, రోజు మైక్ పెట్టామనుకో పక్కన వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తారు. కాబట్టి రోజు పెట్టడానికి కుదరనైనా శుక్రవారం ఆదివారం అంతే అన్నా నేను. నాకు ఏమనిపిస్తుందంటే పాస్టర్ గారు రోజు మీటింగ్ పెడితే అద్భుతంగా ఉంటుంది, నిజంగా చర్చిలో ఎంత బాగుందో తెలుసా అని అన్నాను. సరే, ఈ లోపల 6 నెలలు అయిపోయింది. ముందు కూర్చున్నాడు మధ్యలోకి వెళ్ళాడు, మధ్యలో కూర్చున్నాడు వెనక్కి వెళ్ళినాడు ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. ఏంటంటే ఆరంభ శూరత్వం. ముందు ఏంటంటే బైబిల్ అస్సలు వదలరు, బైబిల్ పట్టుకునే ఉంటారు. ఇప్పుడు పట్టుకోమంటే వద్దులే నువ్వు తీసుకురా పిల్లలతో. చాలామంది బైబిల్ చదవట్లేదు, చాలామంది ప్రార్థన చేయట్లేదు, చాలామంది ఉపవాసం ఉండట్లేదు, చాలామంది దేవుని నిజంగా ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నాము అని నటిస్తున్నారు. ప్రేమించేదన్ ఇది ఎంత సత్యము అసత్యం ఏమండి? చాలా ప్రేమించేదన్. నిజంగా యేసు ప్రభు వారి మీద మీకు ప్రేమ ఎక్కువైందా లేకపోతే అప్పుడు కంటే ఇప్పుడు తక్కువైందా అనేది మీరు చూసుకోవాలి. అది ఎవరు చూస్తారు? ఇది మీటర్ లేదు కొలవటానికి నా దగ్గర. ఒకవేళ ఉంటేనా చర్చ్కి వచ్చే వాళ్ళందరూ గేటు దగ్గర ఈ మీటర్ పెట్టి కొలిసి లోపల పంపిద్దాం. అది లేదు, మన దగ్గర మెషిన్ లేదు, ఎవరు కనిపెట్టలేదు, నేను కూడా కనిపెట్టలేదు. అందుకనే మీకు చెప్తున్నా, మీరే కొలుసుకోండి అని. ఏమ్మా కరెక్టేనా? ప్రేమ ఏమవ్వాలి? అధికమవ్వాలి. అయితే షూలమతి దగ్గరికి వచ్చి, ఏమ్మా వేరు పురుషుల కంటే నీ పురుషుని యొక్క గొప్పతనం ఏంటంటే నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగిన శ్రేష్ఠుడు ఇతరే నా ప్రియుడు, ఇతరే నా ప్రాణ స్నేహితుడు. ఓ పాట ఉంది, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. ఇది మట్టి కోసం విడిచిపెట్టాను, మట్టి కోసం. చెప్పండి, మట్టి కోసం మాణిక్యాన్ని ఎవరైనా వదులుతారా అంటే వదలరు. ఏమండి, కింద డబ్బులు పడితే
మట్టి తీసుకుని డబ్బును కింద వేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఏమండి? ఈ కాయిన్స్ ఉన్నాయి. అయితే నేను కింద మట్టంతా తీసుకుని ఆ కాయిన్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఇక్కడ చూసిన పాస్టర్ ఏమనుకుంటాడు? తెలీదు కూడా అనుకోడా ఈ కనీసం ఈయనకి తెలివే ఇదేంటి అంత మట్టి తీసుకుంటున్నాడే, ఇది వదిలిపెట్టాడు అని చెప్పేసి అని అనుకోడా? మాణిక్యం యేసుప్రభు వారు మట్టి, లోకాన్ని ప్రేమించకు, యేసును ప్రేమించి ఆయన మహిమార్థమై జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది. నువ్వేం చేశావంటే నీకున్న మొదటి ప్రేమ నీవు వదిలిపెట్టావు. నీకున్న మొదటి ప్రేమ నువ్వు వదిలిపెట్టేశావు. నీవు నా మీద ప్రేమ చూపించాలి, కానీ నీవేం చేసావంటే నీవు నా మీద ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమను నువ్వు తొలగించేసుకున్నావు. కాబట్టి నువ్వు మారుమనసు పొందితే సరి, లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చి దీప స్తంభమును తీసివేస్తానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు జీవిత కాలం అంతా కూడా ప్రభును ప్రేమించుదుముగాక. హల్లెలూయా. ఇక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, థర్డ్ థింగ్ ఏంటంటే లర్న్, నేర్చుకొనుము. ఫస్ట్ లిసన్, సెకండ్ లవ్, థర్డ్ లర్న్. నేర్చుకో. ఏమి నేర్చుకోవాలి? దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7 నుంచి 9 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ యొక్క కుమార్తెలకు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి, వీటిని గురించి మాట్లాడవలెను. హల్లెలూయా. ఇంట్లో దేని గురించి మాట్లాడాలి? కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? వాక్యం. నిలబడినప్పుడు దేని గురించి మాట్లాడాలి? నడిచేటప్పుడు దేని గురించి మాట్లాడాలి? అలాగే పండుకున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? ప్రతినిత్యం వాక్యం. దేని గురించి ఏం చేయాలంటే ఇది మాట్లాడాలి. దీన్ని అభ్యసింప చేయాలి. అభ్యాసము అనేది ఏంటంటే, మనము ఎంత అభ్యాసము చేస్తే అంత ఎక్కువగా మనం అభ్యాసము చేయటను బట్టి, అభ్యసించుటను బట్టి, నేర్చుకున్నటను బట్టి మనము నాకు తెలియదు అనే మాటలు మన దగ్గర నుంచి దూరం అవుతాయి. కాబట్టి అందుకని ఇప్పుడు మనం అందరం కూడా, సిస్టర్ వినండి, బ్రదర్ వినండి, మీరందరూ కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి, నేర్పించాలి. చెప్పండి, నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాలి. తర్వాత మన పిల్లలకు. మరి మీకే రాదు, పిల్లలకి ఏం నేర్పిస్తారు? కాబట్టి అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి తల్లి, తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. యూదులు కుటుంబం అంత బాగుండడానికి గల కారణం ఏంటంటే, యూదుల కుటుంబాలు అంత బాగుండడానికి గల కారణం ఏంటో తెలుసా? మనకి ఇజ్రాయెల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. ఇజ్రాయెల్లో ఏం లేదు? ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమములు లేవు. మరి హైదరాబాద్లో, మణికొండలో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి అని అంటే కొంతమందికి ఏంటంటే చూడబుద్ధి కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే
అలాంటి వాళ్ళు తల్లిదండ్రులను చూడకుండా ఉండేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. ఆమె నన్ను చూస్తాడో చూడ్డా, వీడు మొహం చూస్తే చూసేటట్లేడు, ఈ అమ్మాయి చూస్తే నన్ను పట్టించుకునేటట్లేదు అని తల్లిదండ్రులు అంటానే ఉంటారు అప్పుడప్పుడు. మీకు తెలుసా, వీడు చూస్తే నాకైతే చూడబుద్ది, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు, వీడైతే మనల్ని అయితే చూడ్డం అని చెప్పేసానండి. ఎందుకు చూడంటే దేవుని బిడ్డలారా, వాక్యం మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాక్యాన్ని అభ్యసింపచేస్తే వాక్యాన్ని తప్పకుండా నేర్పించాలి. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది చర్చ్లోకి. ఏం స్కూలు? సండే స్కూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. స్కూల్ అనగానే ఏంటంటే పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి అల్లరి చేయకుండా ఒక దగ్గర పెట్టేది స్కూల్. సండే స్కూల్ ఎందుకంటే రే సండే స్కూల్ ఏమైపోయింది, ఆ టీచర్ వచ్చిందా లేదా, ఓ ఈ పిల్లలు ప్రాణం తీసేస్తున్నారు, ఇప్పుడు వాక్యం చెప్పలేకపోతున్నాను, నేను ఎక్కడున్నారు, తీసుకెళ్ళి కొంచెం పక్క పెట్టండి రా నాయన, వాక్యం చెప్పలేకపోతున్నాను పాస్టర్ గారు అంటున్నారు. పాలకుల్లో పాస్టర్ గారు ఏం చేశారంటే కొబ్బరి ఏమంటారు దాన్ని, ఆ గెలకు సంబంధించిన తీసుకొని ఆయన ఇటు తిరుగుతాను, ఇలా తిరుగుతున్నాడు. ఒక్కసారి ఇక్కడ వేయగానే బా ఇలా పట్టుకొని ఉరుకుతూ ఉంటాయి. అరే ఈ పాస్టర్ గారు టీచర్ కంటే ఘోరంగా ఉన్నాడు కదా అనుకున్నాను నేను. అని ఏం చేశాను, అది ఎలాంటి చురుకు తగ్గుతుందంటే ఇక అది కొట్టాడంటే పాస్టర్ గారు తాత వస్తున్నాడు రా అంటే చాలు అందరూ సైలెంట్గా ఉన్నారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సండే స్కూల్ అంటే ఇలా డిస్టర్బెన్స్ పక్కా పడేయండి అని అన్నందుకే అమెరికాలో ఈరోజు చర్చెస్ అన్నీ కూడా మూతపడడానికి కారణం అది. యూరప్లో చర్చెస్ అన్నీ మూతపడడానికి కారణం అది. ఎందుకు కారణం అంటే పిల్లలను పట్టించుకోకపోవడమే సంఘాలు మూతపడడానికి కారణం. అయితే ఈరోజు ఎందుకంటే ఇప్పుడు సంఘాలు మూతపడిన సంగతి ఒక పక్కన పెడితే, ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేటటువంటి మాట ఏంటంటే అందరం కూడా దేవుని వాక్యాన్ని మన పిల్లలకు నేర్పించుకుందాం. చెప్పండి సిస్టర్, ఏం చేద్దాం? బ్రదర్ చెప్పండి, ఎవరికి నేర్పిద్దాం? ఎవరింట్లేదండి పాస్టర్ గారు, ఎవరంటున్నారు? నేను ఒక ఆమె వచ్చి అంటది, ఎవరికైనా సువార్త చెప్పండి. ఎవరింటారు అంటే మా ఇంట్లోనే వినరు. మీ ఇంట్లో వాళ్ళు వినలేదంటే వీధిలో వాళ్ళు అసలే వినరు. ఇంట్లో వాళ్ళు వినేటట్టు చేసుకోమ్మా అని అన్నాను నేను. ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేది చెప్తున్నా. ఎవరు మారు మనసు పొందాలి? మీ ఇంటి వాళ్ళు మారు మనసు పొందాలి. ఎవరు బాగుండాలి? మా పిల్లలు కొంచెం మంచి చదువు వచ్చేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. చదువు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసుకునేటట్టు ప్రార్థన చేయండి, మంచి భక్తిగా ఉండేటట్టు ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదిగేటట్టు ప్రార్థన చేయండి, రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి, వాడు ఆత్మీయంగా అభివృద్ధి పొందేటట్టు ప్రార్థన చేయండి అని అడగట్లేదు. కొంచెం చదువుకునేటట్టు మంచి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటున్నారు. అవును మంచిదే, ఉద్యోగం రావడం మంచిదే, చదవడం మంచిదే, కానీ వాళ్ళంతా కూడా మంచిదే. కానీ ఇదిగో వాక్యం నేర్పించడం అన్నిటికంటే మంచిది. కాబట్టి జీవిత కాలం అంతట్లో కూడా ఈ వాక్యాలు ఎక్కడ ఉండాలంటే నోసటి మీద ఉండాలి. అంటే దానికి అర్థమైన మనసులో ఉండాలి. చూడండి, మొన్న అక్టోబర్ 2వ తారీఖు యూత్ మీటింగ్ అయింది. యూత్ మీటింగ్ అయితే ఇదిగో ఇలాంటి బ్యాండ్ ఒకటి ఇచ్చారు నాకు. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేసుకున్నాను. ఇది అలా చూడగానే నాకేమనిపిస్తుంది అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, I can do all things. I can do all things through Christ Jesus who strengtheneth me. నన్ను బలపరచువాని నేను సమస్తమును యేసు ప్రభు. ఎలాగనైనా ఎలా ప్రభు ఎలా చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నా చేయి చూడగానే నాకేమనిపిస్తుంది అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను అన్నీ చేయగలను. ఎవరు బట్టి? అది ఆయనను బట్టి. నేను అన్నీ చేయగలను అని రోజు కనీసం 4-5 సార్లు ఇది చూడగానే నాకు అనిపిస్తుంటే నాకున్న భయం, నాకున్న టెన్షన్, నాకున్నటువంటి ఆందోళన అన్నీ తొలగిపోతున్నాయి. అందుకనే తీయకుండా ఇలాగే ఉంచాను. హల్లెలూయా ఏం చెప్పాలి? ఏముంది ఇక్కడ? వాక్యం ఉంది. చేయికి ఏముంది? అందుకని ఆయన ఏమన్నాడంటే మీరు చేతికి వాక్యాన్ని కట్టుకోండి అన్నాడు. హల్లెలూయా.
మీ చేతికి ఏం కట్టుకోండి? వాక్యాన్ని కట్టుకోండి. వాక్యాన్ని కట్టుకుని అట్లా తిరగాలి. పాస్టర్ గారు భలే ఉన్నారు, మీరు చర్చకొస్తే బాగానే ఉంది, కానీ వాక్యాన్ని చేతికి కట్టుకొని తిరగాలి, నొసల మీద కట్టుకొని తిరగాలి అంటే మీరు నొసట్లో పెట్టుకోవాలి. నొసట్లు అంటే మనసులో పెట్టుకోవాలి. హల్లెలూయా. చేతి మీద రాసుకోమంటే ఇది నాకు బలాన్ని ఇచ్చింది, ఇలా కావాలంటే పెట్టుకుంటే మంచిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాగా కొన్ని వాక్యాలు మన దగ్గర ఉంటే ఆ వాక్యాలు ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి? శక్తి చేతనను బలమ చేతనను కాక ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యముల గర్భి యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మనం ఏంటంటే we need to learn to serve God. 6వ అధ్యాయం 13వ వచనం దయచేసి అందరూ చూడండి. నీవు దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయడం నేర్చుకోవాలంటే సేవించడం నేర్చుకోవాలి. ఎలా చప్పట్లు కొట్టాలో దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలో దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. ఎలా దేవుని మందిరానికి రావాలో దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఎలాగ దేవునికి ఇవ్వాలో నేర్చుకోవాలి. So we need to learn how to give, how to worship, how to pray, how to spend our time with God, how to read God's word. దేవుని వాక్యం చదవడం ఎలాగా, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో గడపాలి, ఏ విధంగా దేవునికి ఇవ్వాలి. ఆమేన్. సన్నిధికి ఎలా రావాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలి, అసలు రక్షణ అంటే ఏంటి, రక్షణలో ఉన్న గొప్పతనం ఏంటి, మారు మనసు ఎందుకు పొందాలి, మారు మనసు పొందితే నేను ఏ విధంగా బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందాలి, పరిశుద్ధాత్మను పొందితే ఆత్మ సంబంధమైన వరాలు ఏ విధంగా కలిగి ఉండాలి, కలిగిన వరాలు ఏ విధంగా ఉపయోగించాలి. ఆమేన్. ఇవన్నీ కూడా మనం ఒక్క రోజులో చేయం. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. నేర్చుకోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలి. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత మంచిది. సేవించడం నేర్చుకుందాం. ఆమేన్. సేవించకుండా ఉండడం కూడా నేర్చుకుందాం. ఏంటి? సేవించడం నేర్చుకుందాం. పాస్టర్ గారు, సేవించకుండా ఉండడం కూడా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, అక్క రా అక్క అని పిలుస్తారు, చెల్లి రా చెల్లి అని పిలుస్తారు. అయితే వీళ్ళందరూ ఎందుకు పిలుస్తారు చూడండి. 14వ వచనం, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. అందరూ సేవిస్తున్నారు కదండి, మరి మీరేం చేయకూడదు? సేవించకూడదు. సిస్టర్ ఏం చేయకూడదమ్మా? సేవించకూడదు. అమ్మా ఏం చేయకూడదు? సేవించకూడదు. ఏం చేయాలి? యేసయ్యను సేవించాలి, ఇతర దేవతలను సేవింపకూడదు. ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ చేయిస్తే ఏమవుతుంది? దేశంలో ఉండకుండా నాశనం అవుతాం. నాశనం అవడం అనేది ఎవరికి ఇష్టం లేదు. మనం ఎవరిని కూడా సేవించకుండా నేర్చుకోవాలి. ఇక 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. హల్లెలూయా. అమ్మా ఏం చేయకూడదు? నేర్చుకో. మరవద్దు. ఎవరిని మరవద్దు? యేసయ్యను మరవద్దు. అమ్మా ఎవరిని మరవద్దు? ఎవరిని మరవద్దు? నేను ఎందుకు మరుస్తానయ్యా? నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మరుస్తానా? నా కొరకు సమాధి చేయబడిన యేసయ్యను మరుస్తానా? నా కొరకు సమాధిలోంచి తిరిగి లేచిన యేసయ్యను మరుస్తానా? 40 రోజులు భూమి నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినటువంటి యేసయ్యను నేను మరుస్తానా? నా కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న యేసయ్యను నేను మరుస్తానా? నా కొరకు పరలోకములో స్థలములు సిద్ధపరుస్తున్న యేసయ్యను నేను మరువను. నన్ను దాసుల గృహంలో నుంచి, బానిసత్వములో నుంచి, పాపములో నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. నేను మరువను. నేను సేవిస్తూనే ఉంటాను. నేను ఆయన స్వరం వింటూనే ఉంటాను. ఆయన
ఆయన స్వరాన్ని వింటూనే ఉంటాను. ఆ తర్వాత ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను. ఇకపోతే ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని, ఆయన పద్ధతులను, ఆయన విధానాలను నేను అభ్యాసము చేస్తూనే ఉంటాను. నేను నేర్చుకుంటూనే ఉంటాను. నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఇలా నేర్చుకుని ఉంటే దయచేసి ఒక్కసారి దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందో 13వ వచనం ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలు సేవింపకూడదు. మీ మధ్యన మీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవాని కోపాగ్ని. ఒక్కసారి 11వ వచనం 11 చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులు అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన తర్వాత దాసుల గృహములో నుంచి నేను బయటికి తీసుకొచ్చానని మరవకుండా ఉండడానికి. అందుకని జాగ్రత్త వినండి. మీరు దాసుల గృహములో నుంచి దేవుడు మనం బయటికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మరవకుండా ఉండడానికి ప్రభురాత్రి భోజనాన్ని మన ముందు పెట్టాడు. పస్కాను మన ముందు పెట్టాడు. పస్కా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా పురములోకి తీసుకొచ్చావు, ఏం చేసావు? ఒక మంచి దాసుల గృహం నుంచి పురములోకి తీసుకొచ్చావు. కట్టని ఇండ్లు, నింపని ద్రాక్షారసం, ఒలీవ నూనె, గానుగలు పైగా పొర్లి పారుతున్నటువంటి ఈ సమృద్ధి గల ప్రేక్షలకు నేను తీసుకొచ్చావు. కానీ ఒకప్పుడు నేను దాసుల గృహంలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ స్లావరీ. 430 సంవత్సరాలు మేము బానిసలుగా ఉన్నాం. మేము పాపములు ఉన్నాం. మేము దారిద్ర్యతలో ఉన్నాం. మేము భయంకరమైన స్థితిలో ఉన్నాం. మీరు సిలువలో మరణించి పాపపు బానిసత్వంలోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారయ్యా. ఈరోజు నీ బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మేము ఎంత గొప్ప దేవుడు నాయనా, మాకు ఈ భాగ్యం ఇచ్చారయ్యా అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. వి రిమెంబర్ యూ ఆల్ ద టైమ్. మిమ్మల్ని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటా దేవుని సన్నిధిలో జీవిత కాలం అంతా, బ్రతుకు దినాలన్నిట్లో కూడా విందాం, ప్రేమిద్దాం, నేర్చుకుందాం. విందాం, ప్రేమిద్దాం. నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని, నేను సాత్వికుడును, దేన మనస్సు గలవాడును గనుక నా యుద్ధ నేర్చుకొనుడి. దీనత్వాన్ని నేర్చుకోండి, తగ్గింపుని నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, విశ్వాసాన్ని నేర్చుకోండి, భక్తిని నేర్చుకోండి, సావుకునికి సహకరించడం నేర్చుకోండి, దేవుని మందిరములో గడపడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోండి. జీవిత దినాలన్నింటిలో కూడా దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్య రీతిగా దేవుడు మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. మీ కుటుంబాలను, మీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. బ్రతుకు దినాలన్నింటిలో కూడా యేసయ్యకు దగ్గరగా, ప్రియంగా జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక. మొక్కరిద్దామా? అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎవరికి వారి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించాలి. బ్రతుకు దినాలన్నిట్లో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, అన్ని సంవత్సరాలన్నిట్లో అయినా నేను వింటూనే ఉంటాను, ప్రేమిస్తూనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటాను.
నేను నేర్చేసుకున్నాను అని ఏ రోజు అనుకోవద్దు. ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకున్నా. మీకోసం నేను ప్రార్థన చేయకముందు మీరు ప్రార్థన చేసుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. అందరూ కూడా చక్కగా మోకరించి మీ హృదయాన్ని యేసయ్య సన్నిధిలో కుమ్మరించి మీ తలలు పైకెత్తండి. మోకరించిన ప్రతి వాళ్ళు తలల కింద పెట్టకూడదు. ప్రార్థనలు ఎప్పుడు కూడా మీ తలలు యేసయ్య వైపు చూసేటట్టుగా మీ తలలు ఎత్తండి, మోకరించండి. ఈ కూడికలు దేవుడు తన దాసుని ప్రేరేపించి సంఘములో ఉన్న మిమ్మల్ందరినీ పురుకొల్పి ఏర్పాటు చేసేటట్టుగా, దేని కొరకైతే ఇది ఏర్పాటు చేయబడిందో దేవుడు అద్భుతమైన అగ్నితో, శక్తితో, బలముతో నింపునట్లుగా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రెండు చేతులు యేసయ్య వైపు చాపి స్తోత్రం చెప్తూ అందరూ కూడా అయ్యా నాతో మాట్లాడేందుకు వందనాలని చెప్పండి. నేను వింటానయ్యా, నేను వింటానయ్యా. సాతాను స్వరం కాదు, లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క స్వరం కాదు. నీ స్వరం వింటా, నీ వాక్యాన్ని వింటానయ్యా. నిన్నే ప్రేమిస్తాను ప్రభువా. నిన్ను ప్రేమించడానికి సహాయించి, నిన్ను ప్రేమించడానికి సహాయించి, నిన్ను ప్రేమించడానికి సహాయించి, నీ మహిమార్థమై బ్రతకడానికి సహాయించి. నేర్చుకోవడానికి సహాయం చేయను. నేర్చుకునే మంచి మనసు నాకు దయచేయి ప్రభువా. కృప నాకు దయచేయ. నీ సహాయం నాకు దయచేయి ప్రభువా. నీ ఆత్మకార్యం నా జీవితంలో జరిగించయ్యా. నీ వాక్యం ద్వారా మా సంఘాన్ని బలపరిచినందుకు వందనాలు. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా జీవితం బాగుండాలి అని అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా నీ భర్తకి ఇంకా మార్పు రాలేదా? నీ పిల్లలు ఇంకా కూడా రక్షణలో లేరా? నీ పిల్లల జీవితంలో మార్పు ఇంకా రాలేదా? వారి జీవితం ఇంకా కూడా మారకుండా ఉందా? అయ్యా క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నీ మీద అధికమైన ప్రేమ నాకు దయచేయ్యా. వినడానికి సహాయం చేయి ప్రభువా, వినడానికి సహాయం చేయి నాయనా. ఓ ప్రేమించడానికి సహాయం చేయి నాయనా. యేసయ్యా ప్రేమించడానికి సహాయం చేయి ప్రభువా. నేర్చుకోవడానికి సహాయం చేయనా. హల్లెలూయా. ఈ లోకములో నేను బ్రతికిన దినాలన్నింటిలో కూడా నీ కొరకు నేను బ్రతకడానికి సహాయం చేయి అని చెప్పే ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో మీరు అందరూ మోకరించడం చాలా సంతోషం. అయితే రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పడం ప్రారంభించండి. ఇంకా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2 నిమిషాలు నేను ముగిస్తాను. 2 నిమిషాలు మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఓ రి బాబా బాబా షకందర రమ, రి బాబా 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 సకందర రమ, రియాందర రమ కషందర రమ బాబా సందర రమ, హిరియాందర రమ కషందర రమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు, నీ కార్యం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా సహాయం చేయా. వినడానికి సహాయం చేయి, వినడానికి సహాయం చేయి, ప్రేమించడానికి సహాయం చేయి. అధికమైన ప్రేమని మీద చూపించడానికి సహాయం చేయ. నాకు నీ కృప అనుగ్రహించయ్యా. నేర్చుకోవడానికి సహాయం చేయలేను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేయాలని కోరితే 2 చేతులు పైకెత్తి, దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి రాబోతుంది. మీరు వింటే ఆశీర్వాదం, ప్రేమిస్తే ఆశీర్వాదం, నేర్చుకుంటే ఆశీర్వాదం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి
ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలు ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు. చెప్పండి చెప్పండి, నన్ను ఆశీర్వదించు, నా పిల్లలు ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు, నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. రక్షణ లేని వారు రక్షణ పొందుదురు గాక, మారు మనసు పొందుదురు గాక, బాప్తిస్మం పొందుదురు గాక, సంఘం అభివృద్ధి చెందును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను. మోహనచుడమైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఈ వాక్యమును నీ బిడ్డల హృదయములో ముద్రింప చేయండి. ప్రేమించుడు వీరుడుకు సహాయం చేయండి, ప్రేమించుడుకు సహాయం చేయండి, నేర్చుకునుడుకు సహాయం చేయండి. కృప ప్రతి బిడ్డకు కలుగును గాక. సంఘాన్ని ఆశీర్వదించండి. నీ దాసుని కుటుంబాన్ని, వారి పిల్లలను, సంఘస్థులందరినీ, వారి కుటుంబాలను, వారి పిల్లలను, ఇంకా రక్షణ లేని వారిని, ఇంకా మార్మనసు లేని వారిని, ఇంకా ఆత్మ సంబంధంగా ఆత్మశక్తితో నింపబడని వారిని మీరు తాకండి ప్రభువా. ప్రతి చీకటిని దూరం చేయండి, ప్రతి రోగాన్ని దూరం చేయండి, ప్రతి సమస్యను దూరం చేయండి, మార్చండి, సమృద్ధితో నింపండి. అధికంగా ప్రేమించి నేర్చుకొని నీ మహిమార్థమై ఈ లోకములో జీవిత కాలమంతా సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని, దుష్టుని క్రియలని బంధించమని, చీకటి క్రియలని నాశనం చేయమని, ఇంకా ఎక్కడ ఎవరిలో ఏ చీకటి పని చేస్తున్నా వాడి క్రియలని యేసునామములో కొట్టివేస్తున్నా. యేసునామములో విడుదల కలుగును గాక, యేసునామములో విడుదల కలుగును గాక. I command every kind of evil force come out right now in Jesus name. Hallelujah. ప్రతి బిడ్డ దీవించబడును గాక. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ కూడా గట్టిగా ఆమేన్ అని చెప్పండి.